నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్దారులకు కిలో కందిపప్పు 67 రూపాయలకు, అరకిలో పంచదార 17 రూపాయలకు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కుటుంబ విలువలు, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ మెలగాలి. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెనాలి మండలం కంచెలపాలెం, సోమసుందరపాలెం, తేరప్రోడు గ్రామాల్లోని లబ్ధిదారుల వద్దకు మంత్రి మనోహర్ స్వయంగా వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటలను అమలు పరుస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. తెనాలి రూరల్ మండలంలో సుమారు 11,000 మంది లబ్ధిదారులకు అనేక రూపాయలుగా పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందని, రానున్న రోజుల్లో ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా, నిజాయితీగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి పార్టీ నేతలు పాల్గొన్నారు. కంచెర్లపాలెం, సోమసుందరపాలెం మరియు తేలప్రోలు గ్రామాల్లో సామూహిక పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంచడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని మొట్టమొదటి నెల తర్వాతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 1వ తారీఖున ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. సోమసుందరపాలెంలో చూసాం ఎంత దయనీయమైన పరిస్థితితో. ఆ మహిళకి తప్పకుండా ఆ 15,000 రూపాయలు అందించే విధంగా మా వంతు మేము ప్రభుత్వం నుంచి కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ పార్టీలకు అతీతంగా అర్హత ఎవరికి ఉందో వాళ్ళందరినీ కూడా గుర్తించి నిజాయితీగా, పారదర్శకంగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. తద్వారా సమాజంలో వాళ్ళకి ఒక గౌరవం అందే విధంగా వాళ్ళు కూడా అవసరమైతే మందులు కానివ్వండి, వైద్య సేవలు కానీ అన్నింటికి ఉపయోగించుకోవచ్చు. ఈరోజు తేడప్రోలో కూడా చాలామంది మనలంతా కలిసి ఒక మంచి వాతావరణంలో ఇంటింటికి తీసుకెళ్లి మమ్మల్ని ఈ పెన్షన్ అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా విస్తృతంగా పెంచుతాం. పెద్దలు నేర్పిన విలువలు, క్రమశిక్షణ తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా పేర్కొన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అసోసియేషన్ భవనంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ కుటుంబ విలువలు, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ మెలగాలని పేర్కొన్నారు. వయోవృద్ధుల కోసం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. వృద్ధులకు ఏమైనా సమస్యలు వచ్చిన ఎడల సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం తాను సహకరిస్తామని తెలిపారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైతే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపకుండా ప్రేమగా చూసుకుంటారో వారే నిజమైన బాధ్యత కలిగిన బిడ్డలని పేర్కొన్నారు. కుల ధృవీకరణ సర్టిఫికేట్ కు, స్కాలర్షిప్లకు, సంబంధిత సర్టిఫికేట్లకు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా తన వద్దకు రావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 104 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రావులపల్లి రాజారావును, సహస్ర పూర్ణచంద్ర దర్శనం చేసుకున్న 8 మందిని, 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 12 మంది సీనియర్ సిటిజన్లను సబ్ కలెక్టర్ సంజనా సిన్హా అసోసియేషన్ ప్రతినిధులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అసోసియేషన్ సభ్యులు 50,000 రూపాయల చెక్కును సబ్ కలెక్టర్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ పూర్ణచంద్రరావు, వ్యవస్థాపకులు రాజేంద్ర ప్రసాద్, వెంకట్రావు, చలమయ్య, రామ్మూర్తి, కోటయ్య, మానవతా సంస్థ చైర్మన్ కె రామచంద్, ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, హనుమారెడ్డి, నాగేంద్రయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 30వ తారీఖే జాయిన్ అయ్యాను. సో నేను సర్వీస్లో ఉండి పెద్దవాళ్ళకి ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు, లేకపోతే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. చూడడంతో పాటు మీకు మేము ఇప్పుడు చాలా ఇవ్వాలి, అది మా బాధ్యత.
ముందరగా అయితే ఒక మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలి. మీకు చాలా ఏమైనా అనారోగ్యం అయితే ఇప్పుడు మంచి హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ లేకపోతే మంచి మెడిసిన్స్ కానీ అందజేయాలి. సో ప్రభుత్వం నుంచి మేము తప్పకుండా ఆ సహాయం చేస్తాము. అలాగే పెన్షన్స్ కూడా, మీరు ఎవరికైనా పెన్షన్స్ లేకపోతే డెఫినెట్గా ఆఫీస్కి రండి. తహసీల్దార్ గారు ఉన్నారు, సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది, మీరు వచ్చి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కావాలంటే మనం కలిసి అసోసియేషన్ ద్వారా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఏదైనా ఒక 1-2 వీక్స్ ప్రతి 2 వీక్స్ కలిసి అసలు ఇష్యూస్ ఏంటి, ఎలా దాన్ని రిజాల్వ్ చేయొచ్చు అని ఆలోచిద్దాము. దాంతోపాటు నాకు ఏమర్థం ఏంటంటే పెద్దవాళ్ళకి 2 థింగ్స్ మిస్ అవుతారు. ఒకటి, వాళ్ళకి వయసు వచ్చే తప్పటికి చిన్నవాళ్ళే వాళ్ళ డెసిషన్స్ తీసేసుకుంటారు. ఒక రకంగా మీకు ఫ్రీడమ్ ఉండదని నా ఫీల్. అంటే మీరు ఏం తినాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఏ బట్టలు వేసుకోవాలి, మీరు ఏం చూడాలి, మీరు ఏం వాడాలి, మీరు ఏం చదవాలి, ఇవన్నీ కూడా అబ్బా మీకేం తెలియదు, మేము చేసుకుంటాం మీ గురించి డెసిషన్స్ అంటుంటారు. అలా అవ్వకుండా ప్రయత్నిస్తాము. అట్లీస్ట్ నేను నా జీవితంలో మా అమ్మమ్మ ఇంకా హైదరాబాద్లో ఉన్నారు, ఆ విషయంలో ఇది చేయమని ఈ వేదిక ఈ ఈవెంట్ సందర్భంగా మీకు చెప్పాలనుకున్నాను. ఇతనికేమో భాష రాదు, మనిషి నడవలేడు. అతని తాపత్రయం ఏంటో తెలుసు. ఆ వయసులో 80 ఏళ్ల వృద్ధుడి తాపత్రయం ఏంటంటే కొడుకు చనిపోతే కోడలకి ఏదో పెన్షన్ ఇప్పించుకోవాలి, 2000 3000 ఏదో వస్తుంది. చూడండి, అక్కడే వయసులో పెద్దవాళ్ళ మనసు ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళే నడవలేని పరిస్థితుల్లో ఉంటారు, వారు ఇంకొకరికి ఏదో సహాయం చేద్దామనే ఆలోచనలో ఉంటారు. అందుకనే నేను వారికి ఈ డయాస్ మీద నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మరి అలాంటి వ్యక్తి ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉంటే మా తహసీల్దార్ గారు ఏమన్నారంటే, చట్టమేనండి, మనకి చట్టమే మన చుట్టం, మనం అది చేయలేము, ఎట్టి పరిస్థితుల్లో ఆ రూల్ చేయలేము. రూల్ ఏంటి? రూల్ ఎట్లా ఉంది? బ్రిటిష్ 1969లో వచ్చిన చట్టంలో మనిషి ఎక్కడ చచ్చిపోతే అక్కడ సర్టిఫికేట్ తీసుకోమని ఉంది. కావాలంటే ఆయనకి ఆటోనో ట్రైన్కో ఛార్జీ డబ్బులు ఇచ్చి పంపిద్దామండి అని అంటాడు. నా మనసు ఎక్కడో ఏదో ఏంటి చట్టాలు ఇవన్నీ మనుషుల కోసం కాదా, ఇవన్నీ ఎందుకు ఈ రెస్ట్రిక్షన్స్ అని ఎక్కడో మనసు కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంది. నాకు నిద్ర పట్టేది కాదు. సరే 2-3 సార్లు అడిగి మా ఎంఆర్ఓ గారిని నా వల్ల కాదా. ఒకరోజు అనుకోకుండా ఆయన 2 రోజులు హాలిడే తీసుకున్నాడు పాపం, ఎందుకో అదృష్టవశాలు. నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు. నాకు ఇన్ఛార్జ్ ఇస్తే మనసులో ఇది ఉంది కదా, నా మనసుకి బియాండ్ రూల్ అని అనిపిస్తుంది. కానీ నా మనసులో ఎక్కడో మనం రాస్తే ఇది పై అధికారి ఒప్పుకుంటారు, బియాండ్ రూల్ అయినా మానవత్వంతో ఇది రాయాలని నేను బియాండ్ నా పరిధి దాటి నేను ఇన్ఛార్జిగా ఉన్న టైంలో ఆ పెద్ద ఆయన ఫైలు తయారు చేసుకొని దీంట్లో నాదే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఆ పెద్ద ఆయన తిరగలేడు, మనం పట్టించుకోవట్లా. మన ఆఫీస్కి వస్తే పెద్ద ఆయన్ని ఇంకా ఆయన చెన్నై పోతే ఎవడు పట్టించుకుంటాడు? ఆ భాష రాదు, ఏమి రాదు. మన పెద్దవాళ్ళు అనుకుని వాళ్ళతో ఆశీస్సులు తీసుకున్నారని ఉద్దేశంతో 70 సంవత్సరాలకి సన్మానించుకోవటం మొదలుపెట్టాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, అలా కాకుండా సహస్ర కోటి చంద్ర దర్శనం అంటే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం 83 సంవత్సరాలు 4 నెలలు కనుకైతే 1000 పున్నములు చూసినట్టు అవుతుంది. అప్పుడు మన వారిని అంటే సంపూర్ణంగా జీవించినట్టు. అందుకని ఆ సందర్భంలో ఇవాళ మనకి 8 మంది ఉన్నారు. సంపూర్ణ ఇది సహస్ర కోటి చంద్ర దర్శనం చేసుకున్నాడు. వాళ్ళకి సన్మానం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ సీట్లో వాళ్ళే కూర్చుంటే అయిన తర్వాత గురుకుంట మేడం గారితో వెళ్దాం. ఫస్ట్ గా సిఐపి ప్రసాద్ గారు వారిని పెరుగుతున్న నిత్యావసర ధరలకు పేద ప్రజలు ఇబ్బంది పడకూడదనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై కందిపప్పు, పంచదారను రేషన్ కార్డుదారులకు అందజేయడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సబ్సిడీపై అందజేసే కందిపప్పు, పంచదారలను మంగళవారం స్థానిక 21వ వార్డులో మంత్రి మనోహర్ లబ్ధిదారులకు అందజేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 1,48,00,000 మంది రేషన్ కార్డుదారులకు కందిపప్పు కిలో 67 రూపాయలకు, పంచదార అరకిలో 17 రూపాయలకు సబ్సిడీపై అందజేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ విధానం ద్వారా 4,32,00,000 మందికి లబ్ధి చేకూరుతుందని వివరించారు. బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో రేషన్ కార్డుదారులకు రాగి, మిల్లెట్స్ ను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. సబ్సిడీపై కందిపప్పును, పంచదారను అందజేసేందుకు సహకరించిన హోల్సేల్ వ్యాపారస్తులకు, మిల్లర్ అసోసియేషన్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ,
స్థానిక కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలేదా, నసీం, పలువురు అధికారులు, కూటమి పార్టీ నేతలు పాల్గొన్నారు. బయట మీరు కొనుక్కుంటే 26 రూపాయలు 50 పైసలు అవుతుంది, 17కి ఇస్తున్నాం. ఇదేమో ఈరోజు 163 రూపాయలు. ఇది మీకు కేవలం 67 రూపాయలకి ఇస్తున్నాం. దాదాపు 1,48,00,000 రేషన్ కార్డుదారులకు కిలో కందిపప్పు కేవలం 67 రూపాయలకి, 500 గ్రాముల పంచదార 17 రూపాయలకి మేము విస్తృతంగా ఏర్పాట్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు కంట్రోల్ చేయడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,30,00,000 మందికి ఈ సౌకర్యం అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేశాం. ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా నాణ్యత కలిగిన సరుకు, అదేవిధంగా చాలా పారదర్శకంగా ఈ విధంగా రేటు. ఇప్పుడే నాకు కొంతమంది ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. మార్కెట్లో 190, 180 రూపాయలకి అమ్ముతున్న తరుణంలో 67 రూపాయలకి మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ సబ్సిడీ భరించి పేద ప్రజలకి అండగా నిలబడాలని చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, చాలామంది సహకరించారు ఈ కార్యక్రమాల్లో. పౌర సరఫరాల శాఖ నుంచి అధికారులు, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా చాలామంది హోల్సేలర్స్, మిల్లర్స్ అందరూ కూడా ప్రజలకి ఏదో విధంగా మన అందుబాటులో ఉండాలి, మంచి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మేము కూడా సపోర్ట్ చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. సో ప్రత్యేకంగా అందరికీ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, స్వచ్ఛతనానికి సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని 11, 27, 38 వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో ఆమె పాల్గొని శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ పుర ప్రజలు వ్యర్థాలను రోడ్లపై, కాల్వలలో వేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. ఖాళీ స్థలాల యజమానులు ఖాళీ స్థలాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్ర వాతావరణం ఏర్పాటు చేయాలని తెలిపారు. దోమల వ్యాప్తి చెందకుండా ప్రజలు ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఆర్టీఓ అధికారి రాఘవరావు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని పరిశుభ్ర వాతావరణంను పెంపొందించాలన్నారు. స్వచ్ఛతా హీ కార్యక్రమంలో ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొని స్వచ్ఛత, పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు, మున్సిపల్ ఎంహెచ్ఓ డాక్టర్ కేహెచ్ నిర్మల, కౌన్సిలర్ కటారి రత్నకుమారి, స్థానిక నాయకులు కటారి హరీష్, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున హీ సేవా కార్యక్రమంలో భాగంగా 11వ వార్డు, 27వ వార్డు, 38వ వార్డున పర్యటించడం జరిగింది. ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే, ఈ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు స్థలాలు కొని వదిలేయటానా, వాటిల్లో పిచ్చి మొక్కలు ఇలాంటి పెరగటానా పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీ అందరికి చెప్పేది ఏంటంటే, అది క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. తో పాటు మీరు ప్రజలందరూ కూడా సహకరిస్తేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వద్దని కోరుతున్నాను. ఎలాంటి చెత్త అనేది రోడ్డు మీద వేయకుండా డస్ట్బిన్ రూపంలో మాకు అందించాలని కోరుతున్నాను. ఈ కాలువల్లో కూడా ఈ కవర్లు ఇలా వేయటాన నీళ్ళు ఆగిపోయి వాటి వల్ల దోమలు అనేది పెరుగుతున్నాయి కాబట్టి మన అనారోగ్యం పాలవుతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి వేస్ట్ వ్యర్థాలని వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినాయి. దానిలో భాగంగా ఈరోజు 11వ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ స్వచ్ఛత అంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యరీత్యా కానీ అన్ని విధాలా మనం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటేనే మనం హెల్తీగా ఉంటాము. ప్రజలు కూడా గమనించాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉంటే మనం తడి చెత్త, పొడి చెత్త అనేది ప్రోగ్రాం ఉంది. 2 డస్ట్బిన్లు ఉంటున్నాయి. వాటిల్లోనూ దేంట్లో వేస్తే మన వర్కర్స్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేరుస్తూ ఉంటే మన అందరూ బాగుంటుంది. చుట్టుపక్కల కానివ్వండి, మన తెనాలి కానివ్వండి, అంతా హెల్తీగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే, థ్యాంక్ యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన స్వచ్ఛతా హీ సేవ ఈ పక్షం రోజుల పాటు చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా ఆర్టీఓ ఆఫీసులో కూడా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ వార్డులో చేసే కార్యక్రమం మా ఆఫీస్ కూడా ఈ వార్డులోనే ఉంది కాబట్టి మరి చైర్పర్సన్ గారు మరియు కార్పొరేటర్ గారు వీళ్ళందరూ మున్సిపల్ సిబ్బంది రావడం జరిగింది. ఈ కార్యక్రమం మరి చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మా ఆఫీసులో కూడా స్వచ్ఛత మేము పాటిస్తున్నాము. ఈరోజు స్వచ్ఛత కార్యక్రమం చేయడం జరిగింది. విజిట్ చేయడం జరిగింది. 2-3 బజార్లు కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు.
వాళ్ళు పరిశీలించిన తర్వాత ఎక్కడ చెత్త చెదారం వేస్టేజీ ఎక్కడైతే ఉందో ఆ ఉన్నదాన్ని తీయమని అందరికీ అధికారులందరికీ చెప్పడం జరిగింది. జేసీబీ సహాయంతో ఈరోజు సాయంత్రం వరకు మొత్తం కంప్లీట్ చేస్తామన్నారు. बेचिए उठाओ मैं उठा नहीं रहे मैडम बरो वार्ड में है చిన్న నువ్వు పక్కకు వచ్చాయమ్మా. తీవ్ర సంక్షేమంలో ఉన్న రవాణా రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని తగిన న్యాయం చేకూర్చాలని నమత ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ టీవీ చలపతిరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదలకు ఇబ్బంది పడిన బాధితుల సహాయార్థం అసోసియేషన్ 1,05,000 రూపాయల చెక్ను రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు అందజేయడం జరిగిందని తెలిపారు. రవాణా రంగంలో నెలకొన్న సమస్యల గురించి మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, యువగళం పాదయాత్రలో రవాణా రంగానికి ఇచ్చిన హామీలను అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ప్రధానంగా ఉన్న గ్రీన్ ట్యాక్స్ సమస్యను పరిష్కరించాలని, అలాగే రవాణా రంగ సమస్యల ప్రభుత్వం దృష్టి సారించాలని చలపతిరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న విషయం వారి యువగళం పాదయాత్రలో ఈ గ్రీన్ ట్యాక్స్ గురించి ప్రక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధానాన్ని పరిశీలన చేసి సవరించి లారీ ఓనర్కి ఉపశమనం కలిగించమని, అవగాహన కలిగినటువంటి డ్రైవర్ మరియు మెకానిక్ల అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా దాన్ని కూడా భాగస్వామ్యం చేసి ఈ విధంగా డ్రైవర్కి కావలసినటువంటి ఆధునిక టెక్నాలజీలో ట్రైనింగు మరియు రోడ్డు భద్రత గురించి అవగాహన కలిగిస్తూ శిక్షణా తరగతులు నిర్వహించాలని వారికి వినతిపత్రంలో ముఖ్యంగా చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సింగిల్ పర్మిట్ విధానం, ఆంధ్ర తెలంగాణ మధ్య వాహనాల రాకపోకలకు అనుమతి లేని కారణంగా ప్రత్యేక అనుమతితో పాటు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ని కూడా ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతా ఉన్నాం. అది కూడా పెండింగ్లో ఉన్నది, దాన్ని కూడా పరిశీలించాలని చెప్పాం. ఉన్నతంగా చేయగలిగినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బట్టి విక్రమార్క స్థాయిలో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మరియు నాదెండ్ల మనోహర్ గారు లాంటి నాయకులు మన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వంగా ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ధైర్యంగా లంచాల వైపు కానీ, మీకున్న సమస్యల పట్ల కానీ అవగాహనతో వారి దృష్టికి తీసుకెళ్లేదానికి నమతా అసోసియేషన్ మీరు అందరూ కూడా సహకరించాలని, మీ సమస్యలను పూర్తి స్థాయిలో వారికి నివేదించి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని రవాణా శాఖ మంత్రి గారి ద్వారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. కనుక మీ అందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ యువ నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించడమే కాకుండా ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా పోటీ చేసే అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ యొక్క రుణాన్ని తాను ఎప్పటికీ తీర్చుకోలేనని కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాయం ప్రసాద్ అన్నారు. గుంటూరు పట్టణంలో మంగళవారం పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ కార్యాచరణపై నిర్వహించిన సభలో మాజీ మంత్రి ఆలపాటి రాయం ప్రసాద్ పార్టీ శ్రేణులకు, పట్టభద్రులకు ఓటర్ నమోదు ప్రక్రియలో దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీలో స్థానిక కార్యకర్తగా ప్రారంభమైన తన జీవితం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన మరలా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. వైసీపీ దేవుని మోసం చేయడమే కాకుండా కూటమి పరిపాలన విమర్శిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. కూటమి విజయం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో విజయం సునాయాసమని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యాచరణపై పలు సూచనలు చేశారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు తమ అనుభవాన్ని ఉపయోగించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సునాయాసం అనే విషయాన్ని వాస్తవం చేయాలని కోరారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి, లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా
నిన్న ఈస్ట్, ఈరోజు వెస్ట్లో కార్యకర్తలందరినీ కూడా పలకరించి ఎమ్మెల్సీ ఎన్నికలకి కృషి చేయమని చెప్పి స్థానిక శాసనసభ్యురాలు మాధవ్ గారి ద్వారా ఈ రోజున అందరినీ అభ్యర్థించడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీ బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని తెనాలి పట్టణ పరిధిలో మద్య మాంస విక్రయాలు పూర్తిగా నిషిద్ధమని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న మంగళవారం తన కార్యాలయంలో ఎస్సీవీ ప్రతినిధితో మాట్లాడుతూ అహింసే ఆయుధంగా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప స్ఫూర్తి ప్రదాత మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఆయన జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ బుధవారం తెనాలి పట్టణంలో జంతువధ నిషేధమని, భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు మాంస విక్రయాలు పట్టణంలో నిలిపివేయాలని శేషన్ వివరించారు. గాంధీ జయంతి విశిష్టం దృష్టిలో ఉంచుకొని బుధవారం మద్యం మాంసం విక్రయదారులు నిబంధనలు విధిగా పాటించాలని హెచ్చరించారు. అక్టోబరు 2 వస్తుందంటేనే అందరికీ స్ఫురించేటువంటి అంశం ఏంటంటే గాంధీ గారి జయంతి. స్వతంత్రోద్యమంలో ముందుండి భారతదేశానికి స్వతంత్రం సంపాదించి పెట్టిన వ్యక్తి ఈ మహానుభావుడు. ఆయనతో పాటు చాలామంది స్వతంత్రోద్యమంలో పాల్పంచుకున్నారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పాటిస్తూ ప్రతి ఏడాది అక్టోబరు 2వ తారీఖున గాంధీ జయంతిని మనం వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. గాంధీ జయంతికి నిజమైనటువంటి నివాళులు ఇస్తున్నామన్నట్టు కనుక వారు ఇచ్చినటువంటి సూక్తులు ఏవైతున్నాయో అందులో ప్రధానమైనది అహింసావాదం. సో రేపు ఎక్కడ కూడా జంతువధ లేకుండా చూడాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇందులో భాగంగానే ఎక్కడన్నా కానీ అలాంటి సంఘటనలు ఉంటే కనుక వారి పేర చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. ఎన్ఫోర్స్మెంట్కు అవకాశం ఇవ్వకుండా ఉంటారనేసి వీ హోప్ లైక్ దట్. సో ప్రతి ఒక్కరు కూడా గమనించాలనేది కోరుతున్నాం. అలాగే ఎవరైతే వైలేటర్స్ ఉంటారో వాళ్ళ విషయంలో కొంత సీరియస్గా కూడా ఉంటాం. ఇది దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ హ్యాండిల్ లాక్ను విరిచి బండిని తస్కరించిన సంఘటన తెనాలి 1 టౌన్ లిమిట్స్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బైక్ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన షేక్ సుమన్ తన కుటుంబంతో చెంచుపేటలో నివాసం ఉంటూ కారు డ్రైవర్గా జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. కాగా సోమవారం రాత్రి 1 టౌన్ లిమిట్స్లోని బిలాల్ హోటల్ వెనక రామమందిరం వీధిలో గల క్రాంతి షోరూమ్ యజమాని బాబులాల్కు గుంటూరు వెళ్లేందుకు కారు డ్రైవర్గా వెళ్లే క్రమంలో చెంచుపేట నుండి బైక్పై వచ్చిన సుమన్ కాగా బాబులాల్ ఇంటి ముందు తాను పార్క్ చేసిన బైక్ కనిపించకపోవడంతో సీసీ కెమెరాలో పరిశీలించగా బైక్ చోరీ అయినట్లు గుర్తించి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కూటమి ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజల సానుకూల స్పందన ఆస్వాదిస్తూ రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలో మంగళవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం తెనాలి పట్టణంలోని మారిస్పేటలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పలు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదు అందజేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పాలన తీరుపై ప్రజాస్పందన తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు. నాదెండ్ల మనోహర్ వెంట తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న, వివిధ విభాగాల అధికారులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక దేవీ చౌక్ లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 93వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవాల బ్రోచర్లను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 93వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, శ్రీ చక్రార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ప్రతిరోజు అమ్మవారు ఒక్కో అలంకారంతో భక్తులు దర్శనం ఇచ్చి పూజలు అందుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే శ్రీ లలిత సహస్ర పారాయణ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఎంతో వైభవంగా జరిగే అమ్మవారి దసరా ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా 12వ తేదీన సెమీ పూజ రథోత్సవం జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి విష్ణు భట్ల, రత్నాకర్ శాస్త్రి, ఉపాధ్యక్షులు శివకుల శివరామప్రసాద్, సభ్యులు జొన్నలగడ్డ సూర్య భగవాన్, పోలేపెద్ది రామకృష్ణ, పూర్ణ భాస్కర్, కాజా శ్రీనివాస్, కొండెపి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 12వ తారీఖు వరకు విజయదశమి రోజున 4ంటికి కలశోద్వాసన ఉంటుంది. అనంతరం సెమీ పూజ, తదనంతరం
నగర సంచారం ఉంటుంది అమ్మవారికి. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు అంత సంఖ్యలో పాల్గొనండి. తర్వాత 13వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకి రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత 11 గంటలకి అన్నప్రసాద వితరణ, అన్నదానం జరుగుతుంది. అమ్మగారి ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. దానికి కూడా రూపేణ మీ సహాయ సహకారాలు అందించండి. ఇది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని మాకు మీ సహాయ సహకారాలు అందిస్తారని, కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడానికి మీరు తోడ్పడతారని ఆశిస్తున్నాం. తెనాలి మండలం అంగలకూతురు గ్రామంలోని విఎస్ఆర్ జేఓఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్ను అందజేయడం తమకెంతో సంతృప్తిని కలగజేస్తుందని ఎస్బీఐ ప్రాంతీయ అధికారి వివి జగదీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తెనాలి మండలం అంగలకూతురు గ్రామంలో గల విఎస్ఆర్ జేఓఎం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ విద్యా సంవత్సరం నుండి జూనియర్ ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్న క్రమంలో మంగళవారం ఇంటర్ విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో గల ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ వివి జగదీష్ వితరణతో 32 మంది విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. స్కూల్ హెచ్ఎం అనురాధ అధ్యక్షత వహించిన సభలో బ్యాంక్ మేనేజర్ వివి జగదీష్ మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ తరగతులు గ్రామంలో అందుబాటులోకి రావటం శుభపరిణామని అన్నారు. సాయి లక్రాజు మాట్లాడుతూ సామాజిక సేవల్లో భారతీయ స్టేట్ బ్యాంక్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రావిపాటి ప్రేమ్ కుమార్, రావినూతల ప్రవీణ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జూనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ గారు, అలాగే హెచ్ఆర్ మా తిరుమలేశ్వరరావు గారు, జోనల్ సెక్రటరీ రావిపాటి ప్రేమ్ గారితో, అలాగే అంగలకూతురు వాస్తవ్యులు రావినూతల ప్రకాష్ మేమంతా కలిసి ఇక్కడ పిల్లలకి యూనిఫామ్ అందజేయడం జరిగింది. ఈ యూనిఫాములు అందజేసే అవకాశాన్ని కల్పించిన హెచ్ఎం గారికి, అలాగే అధ్యాపకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ విద్యార్థులు కూడా కొన్ని బహుమతులను మా రీజనల్ మేనేజర్ గారు ప్రకటించున్నారు. ఇలాగే విద్యార్థులు మంచి మంచి మార్కులతో పాస్ అయ్యి ఈ స్కూల్కి మంచి పేరు తేవటం కాకుండా ఇలాంటి మంచి పనులు చేయడానికి భవిష్యత్తులో వారు మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటూ, మా పాఠశాల విద్యార్థులకు దాదాపుగా 35 మందికి యూనిఫామ్ 2 జతల్ని అందించడం జరిగింది. అంతేకాకుండా సీనియర్ ఇంటర్ వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికి కూడా సొంతగా సైకిల్ అనేది ప్రదానం చేయడానికి జగదీష్ గారు అంగీకరించారు. సో ఒక విజయదశమి వేడుకల్ని మా పాఠశాల బంధించినటువంటి రావినూతల ప్రకాష్ గారిని, అలానే సాయి గారిని, మిగతా వారిని, బ్యాంక్ మేనేజర్ అందరినీ అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. డ్రెస్సులు పంపిణీ మా స్టేట్ బ్యాంక్ తరఫు నుంచి మేము డ్రెస్సులు పంపిణీ చేస్తున్నాం. ఈ సందర్భంగా చెప్పేది ఏంటి అంటే, బ్యాంక్ సిఎస్ఆర్ యాక్టివిటీతో పాటుగా మా గురువులందరికీ స్పెషల్ ప్రాసెసింగ్ ఫీజు ఆర్ ఇంట్రెస్ట్ కన్సెషన్స్తో పాటుగా ఆల్వేజ్ అట్ యువర్ సర్వీస్ అన్నది పెద్ద నుంచి చిన్న వరకును 5 ఏళ్ళ పాప ఒక చిన్న పిల్ల దగ్గర నుంచి ఈవెన్ వాత్సల్య అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దాంట్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద వాత్సల్య వీళ్ళకి చిన్న పిల్లలు, వాత్సల్య అంటే ఏంటి, చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళకి పెన్షన్ గురించి ఎవరు ఏ బర్త్డేస్కి వాటికి ఆ అకౌంట్లో డబ్బులు జమ చేస్తే అల్టిమేట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దమ్ ఇన్ ఫ్యూచర్. స్టేట్ బ్యాంక్ కూడా వాళ్ళకి స్పెషల్గా ఆనర్ చేస్తూ మెనీ కన్సెషన్స్ అదర్ దాన్ ద శాలరీ ప్యాకేజెస్ అండ్ ఎవ్రీథింగ్ కాకుండా కూడా టీచర్స్ అండ్ సెల్కి 0.5% కన్సెషన్స్ ఇస్తుంది టు దేర్ ఫర్ దేర్ హౌసింగ్ నీడ్స్, ఫర్ their daily needs or car loans. When they will be satisfied, they can satisfy the students with their education వాళ్ళ స్టాండర్డ్స్ చెప్పుకొని ఆ రకంగా ఉంటుంది. కాబట్టి జస్ట్ స్టేట్ బ్యాంక్ సర్వింగ్ టీచర్స్ అండ్ సర్వింగ్ ద నేషన్, ఈ రకంగా నేను చూసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం నాయకులు కుదరవల్లి శ్రీనివాసరావు మాతృమూర్తి జయప్రద అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు జయప్రద భౌతిక కాయానికి ఘన్యవాదార్పించారు. శ్రీనివాసరావు స్వగ్రామమైన పెదరావూరు గ్రామానికి జయప్రద భౌతిక కాయాన్ని తరలించారు. విషయం తెలుసుకున్న వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆందబాబు శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి జయప్రద భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అదేవిధంగా పార్టీ నాయకులు శివారెడ్డి, చంద్రమోహన్, శివకృష్ణ, జాస్తి రఘునాథ్, మహేష్ తదితరులు జయప్రద భౌతికాయానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. వృద్ధుల అనుభవం నేటి యువతరానికి ఎంతో అవసరమని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తెనాలి కన్వీనర్ ముద్దాభక్తు రమణయ్య తెనాలి నాసరపేటలోని మనయిల్లు వృద్ధాశ్రమంలో మంగళవారం నిర్వహించిన వృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో అన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం తెనాలి నాజర్పేటలోని మనయిల్లు వృద్ధాశ్రమంలో యోగా సభ్యుల ఆధ్వర్యంలో వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆశ్రమంలో వృద్ధులను ఘనంగా సత్కరించి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఇంట్లో వృద్ధులు భారం అనుకునే విధానం కాకుండా వృద్ధులు ఇంటికి భాగ్యం అనే భావన నేటి తరంలో పెంపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చుక్కాబాను, తన్నీరు శివశంకర్ తదితర ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణానికి చెందినటువంటి ప్రముఖ యోగా సేవా కేంద్రం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో మన తెనాలి పట్టణంలో నదరపేటలో ఉన్నటువంటి మన ఇల్లు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఘనంగా సత్కరించి వారి ఆశీర్వచనాలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఎంతోమంది మాతృమూర్తులు ఈరోజు ఎవరు లేని అభాగ్యులుగా ఇక్కడ ఆశ్రమంలో ఉంటున్నారు. వారిని చేరదీసి వారికి ఆశ్రమం కల్పించి వారికి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. అటువంటి వారిని నిత్యం గమనిస్తూ వారి కన్న తల్లిదండ్రులలాగా భావిస్తూ మన వెంకటేశ్వర సేవా యోగా కేంద్రం కన్వీనర్ గారైనటువంటి ముద్దాభక్తుని రమణయ్య గారు నిత్యం వారికి తోచినంత వరకు వారికి సేవ చేయగలిగినంత వరకు శక్తి ఉన్నంత వరకు వారికి సేవ చేస్తూ వస్తున్నారు. యోగా కార్యక్రమం యోగా సేవ చేయడమే కాకుండా మరి సమాజ సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే శక్తి సామర్థ్యాలని ఆ భగవంతుడు రమణయ్య గారికి శ్రీ వెంకటేశ్వర యోగా స్వామీజీ వెంకటేశ్వర యోగి గారికి అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. స్థానిక నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో ఈ రోజున ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ వృద్ధులందరికీ కూడా సత్కారం చేశాము. వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నాము. వాళ్ళు మరి పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతూ భర్తను చూస్తూ అన్నీ చూస్తూ కూడా వాళ్ళు మరి చేస్తూ చివరి స్థితిలో చూడనప్పుడు ఇట్లా వృద్ధాశ్రమాల్లోకి వచ్చి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఆయురారోగ్యాలతో బాగా ఉండాలని కోరుకుంటున్నాము. మేము ప్రతి సంవత్సరం చేస్తుంటాము. ఈ సంవత్సరం ఇక్కడ చేసాము. దాతలు చేపట్టే సేవా కార్యక్రమాలు విద్యార్థి దశ నుంచి ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ఆ దిశగా నడవాలని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పిలుపునిచ్చారు. అమృతలూరు మండలం మోపరు గ్రామంలో మైనేని శివపార్వతి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీహర్ష ఆర్థిక సహకారంతో గూడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ ఐ విజన్ సెంటర్ సిబ్బందితో 196 మంది విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 26 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించి మంగళవారం శ్రీహర్ష ఆర్థిక సహకారంతో గోగినేని వరప్రసాద్, కొండపల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా కళ్లజోళ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతలు, మా మిత్ర బృందం, కుటుంబ సభ్యుల సహకారంతో మండల గ్రామాల్లో నెలకు 6 సేవా కార్యక్రమాల చొప్పున సంవత్సరానికి 2000 మందికి వివిధ సహాయ సహకారాలు అందిస్తున్నామని, అందులో విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన విద్యార్థులకు కళ్లజోళ్లకు ఆర్థిక సహకారం అందించిన శ్రీహర్ష కుటుంబ సభ్యులకు పాఠశాల హెచ్ఎం వాకా నాంచారయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలవరం మాజీ సర్పంచ్ ఇంటూరు విజయభాస్కర్, మోతుకూరు శ్రీనివాసరావు, ఎల్వి ప్రసాద్ ఐ విజన్ సెంటర్ ఫీల్డ్ అసిస్టెంట్ దామర్ల సరళ, ఉపాధ్యాయులు ఎం ప్రభాకరరావు, శివకుమార్, చిరంజీవి, వెంకటేశ్వరరావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి కారులో మిమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి 6 టెస్ట్ చేయటం, 170 మందికి, తర్వాత మిమ్మల్ని అందరినీ అమృతలూరు తీసుకెళ్లి పరీక్షలు చేయటం, మరలా ఇంకా ఇబ్బంది ఉన్న వాళ్ళని తీసుకుని వెళ్ళి 7 గోడవల్లో పరీక్ష చేయటం, మరి తదుపరి వాటికి అవసరమైన కళ్ళజోళ్ళన్నీ కూడా మా శివపార్వతి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీహర్ష ఇవ్వటం, మరి ఇంత కష్టపడి మరి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ప్రధానంగా దీంట్లో ప్రధాన పాత్ర ఎల్వి ప్రసాద్ హాస్పిటల్. ఇంకా ఈ కార్యక్రమాలు చేయాలని మరి ఇటీవల 6 లక్షల రూపాయల దాకా ఖర్చు పెడుతుంటాం దీంట్లో ప్రతి సంవత్సరం. మరి సుమారు 1000 మంది పైగా పిల్లలకి ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు కూడా పెద్ద అయినా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మరి ఈరోజు మాకు మంచి సంతోషం. మన గోగినేని వరప్రసాద్ గారు రావటం, ఎందుకంటే వారు కూడా చాలా కార్యక్రమాలు చేస్తుంటాడు. అంతకుముందు బ్యాగులు ఇవ్వటం అట్లాంటివి కూడా మరి వారి చేతుల మీదుగా మీ అందరికి కూడా కళ్ళజోళ్ళు పంపిణీ చేయాలని ఆశిస్తున్నాను. గౌరవనీయులు రత్నప్రసాద్ గారు, అదేవిధంగా మీరు డోనర్స్ అందరూ కూడా మన పాఠశాలకు చేసి 24 మంది విద్యార్థులకి కళ్ళజోళ్ళు, 24 మంది విద్యార్థులు 26 మంది విద్యార్థులకి కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. మరి శ్రీహర్ష గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారికి కూడా మన పాఠశాల తరఫున, మరి విద్యార్థుల తరఫున, అదేవిధంగా తల్లిదండ్రుల తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చాలా చక్కటి కార్యక్రమాలు జరుపుతున్నారు. వారికి పాఠశాల తరఫున, మరి ఉపాధ్యాయుల తరఫున, పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్దారులకు కిలో కందిపప్పు 67 రూపాయలకు, అరకిలో పంచదార 17 రూపాయలకు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కుటుంబ విలువలు, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ మెలగాలి. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.